శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 4వ సర్గము. కుశలవులు రామాయణమును గానము చేయుట. బ్రహ్మదేవుని అనుగ్రహం వలన దివ్యజ్ఞానాన్ని పొందినవాడును మహావాక్య నిర్మాణ చతురుడును అయిన వాల్మీకి మహర్షి కోసలాధీశుడై ఉన్న శ్రీరాముని చరిత్రను మనోజ్ఞములైన శబ్దార్థాలంకారముల శోభతో లోక కళ్యాణం కోసం అద్భుతంగా రచించాడు. వాల్మీకి మహర్షి రామాయణాన్ని 6 కాండములుగా 500 సర్గములతో 24,000 శ్లోకాలతో రచించాడు. తరువాత ఉత్తరకాండమునకు రూపుదిద్దాడు. మిక్కిలి ప్రజ్ఞాశాలియు కడు సమర్థుడు అయిన వాల్మీకి శ్రీరామ పట్టాభిషేకానంతర గాథను, అశ్వమేధయాగమునకు తరువాత జరగనున్న వృత్తాంతాన్ని కూడా రచించాడు. ఇంకా ఈ రామాయణాన్ని కంఠస్థం చేసి గానం చేయగలవారు ఎవరు అని అతడు ఆలోచించసాగాడు. ఇలా ఆలోచిస్తూ ఆ మహర్షి ఆ కావ్య శ్లోకాలని కంఠస్థం చేసి గానం చేయగల శిష్యప్రాప్తి కోసం భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉండగా మునివేషములలో ఉన్న కుశలవులు అక్కడికొచ్చి ఆయన పాదాలను ఆశ్రయించారు. గురు శుశ్రూష చేయటంలో నిరతులను, అధ్యయనము పూర్తి అయ్యేంత వరకును స్థిరమైన నిష్ట కలిగిన రాజకుమారులను, మంచి విద్యార్థులుగా ప్రసిద్ధికెక్కిన వారును, సమాన స్థాయిలో గానం చేయగల సోదరులను, కంఠములు కలిసిన వారును, చక్కని గాత్రము గలవారును, తన ఆశ్రమవాసులను అయిన ఆ లవకుశులను మహర్షి చూశాడు. వీరు రామాయణమును గానము చేయుటకు సమర్థులు అని అనుకున్నాడు. వేదతుల్యమైన వేద ప్రతిరూపమైన రామాయణాన్ని గానం చేయడం ద్వారా వేదార్థములను వ్యక్తపరచుటకై, వేద ధర్మములకు ప్రసిద్ధిని గూర్చుటకై సర్వసమర్థుడైన వాల్మీకి విషయములను గ్రహించుటలోను, వాటిని ధారణ చేయడంలోను గట్టి శక్తి గలవారును, వేదాంగములను అధ్యయనం చేసిన వారును అయిన లవకుశుల్ని స్వీకరించాడు. ఈ రామాయణ మహాకావ్యమున ముఖ్యంగా శ్రీరామ వృత్తాంతము, సీతాచరితము, రావణవధ వర్ణింపబడినందున దీనిని రామాయణము అని, సీతాచరిత్రము అని, పౌలస్త్య వధము అనగా పులస్త్యుని కొడుకైన రావణుని వధ అని పేర్కొనవచ్చునని చెప్పవచ్చునని అపార జ్ఞాన సంపన్నుడైన వాల్మీకి కుశలవులకు ఉపదేశించాడు. ఈ రామాయణం చక్కగా చదవటానికి కానీ, మధురంగా గానం చేయటానికి కానీ అనువైంది. తిస్ర, చతురస్ర, మిశ్ర ప్రమాణములతో లేదా ధృత, మధ్య, విలంబిత ప్రమాణములతో అలరారున్నది. సరిగమ పదని అను సప్తస్వరములతో కూర్చబడినది. వీణాది తంత్రీవాద్యములపైనను మృదంగాది లయవాద్యములతోడను పలికించుటకు అనువైనది. శృంగార, వీర, కరుణ, హాస్య, రౌద్ర, భయానకాది నవరసములతో పరిపుష్టమైనది. అట్టి రామాయణ కావ్యమును ఆ లవకుశులు గానం చేశారు. కవల పిల్లలైన ఆ లవకుశులు సంగీత శాస్త్రమున ఆరితేరినవారు, వీణాది వాదనమున నేర్పరులు, మంద్ర, మధ్యమ, తారస్థాయిలలో గానం చేయుటయందు నిపుణులు, కమ్మని కంఠం గలవారు. మనుష్య వేషములలో ఉన్న గంధర్వుల వలె ఒప్పుతున్నారు. అభినయిస్తూ పాడటంలో కుశలురు, మృదు మధురంగా మాట్లాడుటలో చతురులు, రాముని రూపమునకు అచ్చుగుద్దినట్లుగా రామునకు ప్రతిబింబములుగా ఉన్నవారు. ఇట్టి లవకుశులు రామాయణాన్ని గానం చేశారు. ఏమాత్రమును లోపం లేకుండా గురూపదేశం ప్రకారం గానం చేయగలవారును, మునిబాలుర వేషంలోనున్న వారును అయిన ఆ రాజకుమారులు సకల ధర్మములను తెలుపునట్టి ఉత్తమమైన ఆ రామాయణ కావ్యమును పూర్తిగా కంఠస్థం చేశారు. వారు అర్థవంతంగా చక్కగా పఠించగలవారు. ఏ విషయమునందును మరుపు లేక సావధాన చిత్తులై ఉండువారు. మిక్కిలి ప్రజ్ఞాశాలురు, ఉత్తమ గుణములకు కుదురైన వారు, సమస్త శబ్ద లక్షణములను ఎరిగినవారు. మహర్షులు, బ్రాహ్మణోత్తములు, సాధుపురుషులు చేరి ఉన్న సభలో
ఆ సోదరులు రామాయణ కావ్యాన్ని గానం చేశారు. ఒకానొకప్పుడు వాల్మీకి మహర్షి ఆశ్రమానికి స్థితప్రజ్ఞులైన ఋషులందరూ వచ్చారు. వారందరూ కూడా అక్కడ సుఖాసీనులై ఉన్నారు. అప్పుడు ఎంతో బుద్ధిశాలురును, రూప సౌభాగ్యములు గలవారు, సర్వశుభలక్షణ సంపన్నులు అయిన ఆ కుశలవులు వారి సమక్షమున ఈ కావ్యాన్ని గానం చేశారు. ఆ సభలోని మునులందరూ కూడా ఆ కావ్యగానాన్ని విని పరమాశ్చర్యభరితులయ్యారు. వారు ఆనందాశ్రువులతో బాగు అంటూ ఆ లవకుశులపై ప్రశంసల జల్లు కురిపించారు. ఏమాత్రము మాత్సర్యం లేనివారు, గానానందమున పొంగిపోయిన వారు అయిన ఆ మునులు అందరూ కూడా గానమధురములచే ప్రశంసార్హులైన కుశలవులను ఆహా, ఈ గానమాధుర్యము అత్యంత అద్భుతము అని మెచ్చుకుంటూ శ్లోకముల రచనా వైశిష్ట్యము ఇంకనూ ప్రశంసనీయము, ఇది మునుపెన్నడో జరిగిన వృత్తాంతమే అయినా కూడా నేడు కళ్ళకు కట్టినట్లున్నది అని కొనియాడసాగారు. ఆ లవకుశులిద్దరును శ్లోకములలోని భావాలు, రసములు చక్కగా వ్యక్తమగునట్లుగా లయబద్ధంగా సప్తస్వర సంపదతో రాగయుక్తంగా మధురంగా గానం చేశారు. తపోధనులు, మహాత్ములు అయిన ఆ మునుల ఆనంద పారవస్యాలను చూసి ఆ లవకుశులు భావరాగతాళయుక్తంగా ఇంకనూ మధురంగా గానం చేయసాగారు. వారి గానానికి ఆనందించిన అక్కడి మునులలో ఒకరు వారికి కలశాన్ని బహూకరించారు. వాసికెక్కిన మరి ఒక మహర్షి ప్రసన్నుడై వల్కలమును, ఇంకొకరు జింక చర్మమును, వేరొకరు మౌంజిని దర్భమొలత్రాడును, మరి ఒకరు కమండలును, యజ్ఞోపవీతమును వేరొకరును బహుమతిగా ఇచ్చారు. ఒకరు మేడిపీఠమును, దానిపై అందమైన మెత్తని ఆసనమును, మరి ఒకరు జపమాలను, వేరొకరు కౌపీనమును బహుకరించారు. అట్లే ప్రసన్నమైన మనస్సుతో ఒకరు గొడ్డలిని, వేరొకరు కాషాయ వస్త్రములను, ఉత్తరీయమును, మరి ఒకరు జటాబంధనమును, ఇంకొకరు కాష్టరజ్జువును, యజ్ఞపాత్రను, వేరొకరు సమిధలను కానుకలుగా సమర్పించారు. తరువాత సభలోని మహర్షులందరూ స్వస్తివాచనములతో వారిని ఆశీర్వదించారు, వరములను ఇచ్చారు. వాల్మీకి మహర్షి విరచించిన ఆ మహాకావ్యము మిక్కిలి అద్భుతావహముగా ఉన్నది. మొదటి నుండి చివరి వరకు ఏమాత్రము కుంటుపడక పూర్తిగా రచింపబడిన ఈ కావ్యము కవీశ్వరులకు అందరికీ మిక్కిలి ఆదర్శప్రాయమైనది. ఓ గానకోవిదులారా, మీ కావ్యగానము అద్భుతముగా ఉన్నది. ఇది ఆయుర్వృద్ధికరమైన పుష్టిని కూర్చున్నది, అందరికను చెవులకు ఇంపైనది. ఈ కావ్యాన్ని మీరు మధురంగా ఆలపించారు అని అక్కడి వారందరూ కూడా వారిని ప్రశంసించారు. ఒకానొకప్పుడు వీధులయందు, రాజమార్గాలయందు గానం చేస్తున్న ఆ లవకుశుల్ని భరతాగ్రజుడైన శ్రీరాముడు చూశాడు. అంతటా రామాయణాన్ని మధురంగా గానం చేస్తూ అందరి ప్రశంసలకు పాత్రులైన ఆ లవకుశ సోదరులను శ్రీరాముడు తన భవనానికి రప్పించి వారిని ప్రశంసించాడు. శ్రీరామచంద్ర ప్రభువు దివ్యమైన బంగారపు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఆ మహావీరుని సమీపమున మంత్రులు, సోదరులు చేరి ఉన్నారు. అశ్వమేధయాగ దీక్షలోనున్న శ్రీరాముడు ముద్దులొలుకుచున్న ఆ ఇద్దరు చిన్నారుల్ని చూసి లక్ష్మణ భరత శత్రుఘ్నులతో దివ్యమైన వర్చస్సు గల ఈ చిరంజీవులు గానం చేసడి విచిత్రార్థపద విలసితమైన ఈ వృత్తాంతాన్ని వినండి అని పలికి ఆ మధుర గాయకులను పాడుటకై ప్రోత్సహించాడు. ఆ బాలకులిద్దరును ప్రసిద్ధికెక్కిన ఆ రామాయణ గాథను మధురంగా రాగరసయుక్తంగా వీణాతంత్రులను మీటుతూ లయబద్ధంగా శ్రావ్యమైన కంఠస్వరములతో గానం చేశారు. ఆ మహాజన సభలో చెవులకు ఇంపుగా వించుతూ వాళ్ళు హాయిగా గానం చేసిన ఆ పాట సదస్యుల శరీరాల్ని పులకింపచేసింది, మనస్సులను ఆహ్లాదపరిచింది, హృదయాల్ని ద్రవింపచేసింది. అది సభకే ఒక వెలుగు దివ్వై విలసిల్లింది. ఈ ఇద్దరు బాలురును మునివేషములలో ఉన్న రాజలక్షణములు గలవారును, వీరు గాయకులు, మహాతపస్సంపన్నులు.
వీరి కావ్యగానము నాకును ఆనందాన్ని కూర్చుచున్నది కనుక నాకును శ్రేయస్కరమైన ఈ మహాచరితమును వినండి. అంతట వారు శ్రీరాముని ప్రోత్సాహంతో సర్వజనామోదకమైన మార్గ పద్ధతిలో గానాన్ని చేశారు. శ్రీరాముడును సభలోని వారితో పాటు ఆ గానానందాన్ని తానును అనుభవింపదలిచిన వాడై ఆ గానాన్ని వినటంలోనే నిమగ్నుడు అయ్యాడు. దానిని ఎంతగా విన్ననూ వారికి తనివి తీరలేదు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 4వ సర్గము సంపూర్ణము. శుభం.